సార్ పిలిపించారట. సార్ లాస్ట్ ఇయరే కదా సార్ ఫీజులు పెంచారు, మళ్ళీ ఈ సంవత్సరం పెంచడం ఏంటి సార్? మన కాలేజీలో మాక్సిమం స్టూడెంట్స్ లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు సార్. ఇలా మనం ఫీజులు పెంచుకుంటూ పోతే వాళ్ళు కట్టలేరు సార్. సార్ మీకు విషయం తెలుసో లేదో నాకు తెలియదు, కానీ జనరల్గా లోయర్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోరికలను తీర్చడానికి వాళ్ళ కోరికలను చంపుకుంటారు సార్. వాళ్ళ పిల్లల ఆకలి తీర్చడానికి వాళ్ళ కడుపులు కాల్చుకుంటారు సార్. వాళ్ళ పిల్లలకు కొత్త బట్టలు కొనిచ్చి వాళ్ళు మాత్రం చిరిగిన బట్టలు కట్టుకుంటారు సార్. అలాంటి లోయర్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు మీరు సంవత్సరానికి ఒకసారి ఫీజు పెంచి కట్టాలి అంటే, ఆ ఫీజు కట్టాలంటే వాళ్ళు నెలకు ఒకసారి వాళ్ళ రక్తాన్ని కూడా అమ్ముకోవాల్సింది వస్తుంది సార్. ఇంకెన్నాళ్ళు తాగుతారు సార్ వాళ్ళ రక్తాన్ని? దయచేసి విద్యను వ్యాపారం చేయకండి సార్, మారండి సార్. మారి సమాజానికి ఒక దిక్సూచిగా నిలబడి సార్. అంతేగాని బిజినెస్ మ్యాన్ లా ప్రవర్తించి విద్యను వ్యాపారం చేయకండి. అలా కాదు కూడదు, నేను ప్రిన్సిపాల్ని డెసిషన్ తీసుకున్నాను, సర్క్యులర్ పాస్ చేయబోతున్నాను అంటే నా అంతరాత్మను చెప్పుకొని నేను ఈ కాలేజీలో లెక్చరర్గా పనిచేయలేను. దయచేసి నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతున్నాను.